అయితే లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 21 వచనాలు మనం చదువుకున్నాం. దీనిలో జరుగుతున్నటువంటి సంఘటన, అక్కడ జరిగినటువంటి ఆ స్టోరీ, ఆ కథ ఏంటిదంటే, యేసుక్రీస్తు ఒక గ్రామంలోకి వెళ్తూ ఉంటున్నాడు. ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు దాన్ని వారు విన్నారు కావచ్చు, లేకపోతే ఎవరైనా వారికి తెలియజేయవచ్చు. సో ఆ సమయంలో ఆ 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారంటే, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మాకు స్వస్థత కావాలి అని చెప్పేసి అక్కడ వేడుకుంటున్నట్లుగా మనం చూసాం. సో అందులో అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు, మీరు తిరిగి వెళ్ళండి, మీ యాజకులకు పరిచారకులకు మిమ్మల్ని మీరు కనపరుచుకోనండి, మీరు శుద్ధులైపోతారు, మీరు స్వస్థత పొందుతారని చెప్పేసి తిరిగి వారిని వెనకకి పంపించినట్లుగా మనం చూస్తాం. పంపించినప్పుడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటిదంటే, 10 మందిలో 9 అలాగే వెనక్కే వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగే వాళ్ళు రాలేదు. కానీ ఒకే ఒక్కడు మాత్రం మరలా తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనకు ఆరాధన సమర్పించి అక్కడ చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు మనకి ఏదైతే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయో బైబిల్లో, వాటిని బట్టి మరింత లోతుగా ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం ముందుకు వెళ్తాం. నేను ఇంతకుముందు మాట్లాడిన రీతిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. సో దానిలో భాగంగానే అంతకుముందు చెప్పినటువంటి వాక్య భాగంలో ప్రకారంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారు ఎవరు అని చెప్పేసి మనం చూసాం కదా. యూదుల అధికారి, తర్వాత శిలువలో ఉన్నటువంటి 2వ దొంగ, వీళ్ళందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకొని రక్షణ పొందుకున్నారు. తర్వాత సమయాన్ని పోగొట్టుకున్నవారు ఎవరు? ధనవంతుడు, తర్వాత యూదుల అధికారి, నోవాహు కాలపు యొక్క ప్రజలు, వీళ్ళందరూ తమకున్నటువంటి సమయాన్ని పోగొట్టుకొని వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? రక్షణను పోగొట్టుకున్నారు. ఎందుకు? సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక సమయాన్ని పోగొట్టుకొని నశించి నరకానికి వెళ్ళినటువంటి వాటిని మనం చూసాం. అయితే ఇక్కడ మన విషయానికి వచ్చినట్లయితే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం కదా. ఎందుకంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే మనకు సువార్తను చెప్పారో, ఎవరైతే మనకు సువార్తను బోధించారో ఆ సువార్తను మనం అంగీకరించాం, అవునా? సమయాన్ని మనం కేటాయించి మనకు ఎవరైతే సువార్తను చెప్పారో, ఎవరైతే కరపత్రిక ఇచ్చారో, ఎవరైతే మన ఇంట్లో ప్రార్థన చేశారో దానికి మనం సమయాన్ని ఇచ్చి మనం ఏం చేసుకున్నాం? రక్షణను మనము పొందుకున్నాం. ఏం పొందుకున్నాం? రక్షణను మనం పొందుకున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకొని మన రక్షణను మనం పొందుకున్నాం. అయితే రక్షణను పొందుకున్న తర్వాత కూడా మనము ఏ విధంగా మన ఆత్మీయ జీవితంలో సమయాన్ని పోగొట్టుకోకూడదో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో ఒకసారి చూడండి. ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా ఒక 3 విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ మనం వెళ్ళవచ్చు. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విధంగా, మన ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకునే విధంగా ఈ మాటలు ఇందులో రాయబడినాయి. చూద్దామా? 11వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఓకే, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? గట్టిగా, ఆయన అంటే ఎవరు? ఆయన అంటే కాబట్టి మనం ఎప్పుడైనా ఏ ప్రార్థనకు వెళ్ళినా, ఏ ఆరాధనకు వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? యేసు మీద ఉండాలి. యేసు మీద లేకుండా ఆ చర్చి గోడలకు ఉన్నటువంటి బొమ్మల పైన, లేకుంటే చర్చిలో ఉన్నటువంటి డెకరేషన్ పైన, లేకుంటే చర్చిలో కూర్చున్నటువంటి వారిపైన మన ఫోకస్ ఉంటే అక్కడ ఎంత శక్తివంతమైనటువంటి వాక్యాన్ని అందించినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు లాగానే ఉండిపోతుంది. కాబట్టి మన మనసు ప్రాముఖ్యంగా ఎక్కడ ఉండాలి? ఆయన అయినటువంటి ఆయన ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. మోషే అడుగుతూ ఉంటాడు అక్కడ, అయ్యా నువ్వు పంపిస్తున్నావు నన్ను నీ ప్రజల దగ్గరికి, లేకపోతే ఆ ఫరో రాజు దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు, కానీ నేను ఏమని సమాధానం చెప్పాలి? నేను ఎవరు పంపాడురా, నేను ఎవరు తోలాడురా నా దగ్గరికి అని నేనేం సమాధానం చెప్పాలి వారు అడిగితే అని మోషే అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానం అది మనకందరికీ కూడా
సమాధానంగా ఉన్నటువంటి మాట. ఆయన ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను అనువాడను. ఎక్కడ? మన మధ్యలో. ఎక్కడ? మన మధ్యలో ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. అందుకే మనం ఎక్కడ సమాజంగా కూర్చున్నా కూడా, అది మందిరంలోనే కావచ్చు, ఒక విశ్వాస గృహంలోనే కావచ్చు, లేకపోతే సువార్తకు వెళ్ళినటువంటి ఆ వీధిలో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, మనం ఎక్కడైతే దేవుని నామంలో కూర్చుంటున్నామో అక్కడ మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి? ఆయనగా ఉంటున్నటువంటి యేసు మీద మన ఫోకస్ ఉండాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. అప్పుడు ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా, ఒక గ్రామంలోకి వెళ్తూ ఉంటున్నాడు. అప్పుడే ఎంట్రీ తీసుకుంటున్నాడు ఆ గ్రామంలోకి. అప్పుడు ఏం జరుగుతుంది? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచారు. ఇక్కడ చూడండి, అసలు ఎంత విచిత్రంగా రాశారు. ఒక మాట ఏమంటున్నారు? ఆయనకు ఎదురుగా వచ్చారట, కానీ ఎక్కడున్నారట? దూరంగా నిల్చున్నారట. అసలు ఎదురుగా ఉండడం అంటే ఏంటిది? ఈ విధంగా ఉండడం ఎదురుగా ఉండడం అంటే కదా. మరి అది దూరం అయిపోతుందా? కాదు కదా. చూడండి ఏ విధంగా రాసుకుంటున్నారు. ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచారు. ఎందుకు? వారి ఆ ఊరు ఏమంటారు? తృణీకరించింది, ఊరిలో నుంచి వెళ్ళగొట్టేసింది. ఎందుకు? తమకున్నటువంటి కుష్ఠరోగాన్ని బట్టి. అది ఇంకెవరికి కూడా అంటుకోకూడదని చెప్పేసి వాళ్ళని వెలివేసింది. సో అందుకే ఆ భయంతోనే కావచ్చు వీళ్ళు ఎదురుగా వచ్చారు. కానీ మరలా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆ సర్పంచ్ వాళ్ళు, లీడర్స్ ఏమంటారు అనేటటువంటి భయంతో వారు ఏం చేశారు? దూరంగా నిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం కదా. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ సమయాన్ని వారు గుర్తించారు. ఈ విధంగా యేసుక్రీస్తు ఈ గ్రామంలోకి వస్తున్నారు అని చెప్పేసి, ఇదే మనకు అసలైనటువంటి సమయం. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి వారు ఏం చేస్తూ ఉంటున్నారు? ఆయనకు ఎదురుగా వచ్చారు, తర్వాత భయపడి దూరంగా నిలిచినట్లుగా మనం చూసుకుంటున్నాం. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్ ఆలోచన చేద్దాం. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉంది? యేసుక్రీస్తుకు దగ్గరగానే వస్తున్నట్లుగా వస్తుంటున్నాం, కానీ ఎక్కడో దూరంగా ఉంటున్నాం కదా. ఆయనకు దగ్గరగానే జీవిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ తీరా దాని యొక్క బ్లూ ప్రింట్ తీస్తే మనం ఎక్కడో ఉండిపోతాం, చాలా దూరంలో ఉండిపోతూ ఉంటాం మన ఆత్మీయ జీవితంలో కదా. యేసుక్రీస్తుతో చాలా అంటుకట్టబడిన వారిగా, యేసుక్రీస్తుతో మంచి సహవాసం చేస్తున్నటువంటి వారిగా మనకి కనబడతా ఉంటుంది. దేని ద్వారా? మనం పైకి చేసే చేష్టల ద్వారా, మనం పైకి చేసేటటువంటి వేషాల ద్వారా. కానీ ఒకసారి అంతర్యాన్ని పరిశీలించినట్లయితే మనం ఎక్కడో ఉంటున్నాం దూరంగా కదా. ఎక్కడో ఉంటున్నాం దూరంగా. ఆయనకు అందనంతనటువంటి దూరంలో, ఆయనకు చేరువయ్యేటటువంటి దూరంలో లేవు, ఎక్కడో ఆమడ దూరంలో ఉండిపోతుంటున్నాం మన ఆత్మీయ జీవితంలో. అలా మనం ఉన్నట్లయితే ఎంత బాధాకరం, ఎంత విచారకరం చూడండి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కడ ఉంటున్నాం? ఆయనకు ఎదురుగానే వచ్చేసి ఎక్కడో దూరంగా ఉంటున్నామా, లేకపోతే ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వారిగా మనం ఉంటున్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. అయితే ఇక్కడ ఈ కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు, దూరంగా నిలిచారు. నిలిచిన తర్వాత అప్పుడు యేసు ప్రభువును అంటూ ఉంటున్నారు, ప్రాధేయపడుతున్నారు. ఏమని? 13వ వచనంలో ఓకే, చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు దేవునికి ప్రార్థన చేశారు. ఏమని? యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలా యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎలా ఆయన అద్భుతాలు చేశాడు? ఏమైనా ఊం బూమ్ బుష్ అని చెప్పేసి చేశాడా? లేకపోతే తుమ్మకాయ మంత్రం అన్నాడా? లేకపోతే టచ్ అన్నాడా? లేకపోతే ఉచ్ అన్నాడా? ఏమన్నాడు? ఏదైనా పదజాలమైన వినియోగించాడా? చూడండి అక్కడ ఏం రాసబడి ఉంది. చాలా జాగ్రత్తగా చదివినట్లయితే, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, జస్ట్ ఆయన చూచాడు అంతే. ఆయన ఏం చేశాడు? చూశాడు అంతే. ఏమి కూడా మాట్లాడడం లేదు. కానీ ఏమంటున్నాడు వారితో? మీరు వెళ్ళి
మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. ఎందుకు యాజకులకు కనపరుచుకోవాలి? ఎందుకంటే ఈరోజు కాలంలో లెక్క గ్రామ పెద్దలు, సర్పంచి, తర్వాత వార్డ్ మెంబర్స్ ఉన్న రీతిగా ఆ కాలంలో యాజకులు ఉండేటటువంటి వారు కదా. అప్పుడు గ్రామంలో ఎవరైతే బాగులేకుంటారో లేకుంటే గ్రామ వ్యవహారాలన్నీ కూడా చూసుకునేటటువంటి వారు. ఎవరైతే వీళ్ళు యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుష్ఠరోగం నుంచి మేము బాగుపడ్డాము, మమ్మల్ని కూడా మీ గ్రామంలోకి తీసుకోండి అని అక్కడ చెప్పుకోవడానికి యేసుక్రీస్తు ఏమంటున్నాడు వారితో? మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు కనపరుచుకోనండి, శుద్ధులుగా కనపరుచుకోండి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఎందుకంటే వారికి తెలియపరచకుండా గ్రామంలోకి అడుగుపెట్టేటటువంటి ఆస్కారం లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మీ యాజకుల దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని అంటున్నాడు. అయితే ఆ విధంగా జరిగిన తర్వాత ఆయన మరి ఏ విధంగా అద్భుతం చేశాడు? ఏమైనా వారిని ఏమైనా ముట్టాడా, తాకాడా, తల మీద ముట్టాడా, లేకపోతే వారి కుష్ఠరోగాన్ని అంతా కూడా ముట్టి చూశాడా, ఏం చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఏమి మాత్రము కూడా చేయలేదు. కేవలం మాట మాత్రమే సెలవిచ్చాడు కదా. మాట మాత్రమే సెలవిచ్చాడు. మీరు వెల్లుడి, మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నానని వారితో చెప్పాను. ఆ చెప్పిన ప్రకారంగానే అక్కడ ఏం జరుగుతుంది? వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ అద్భుతం? వారు త్రోవలో వెళ్తూ ఉంటున్నారు. ఎలా? యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీ యాజకుల దగ్గరికి వెళ్ళండి, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు వారికి చూపించుకోనండి అని చెప్పేసి ఆ మాటను పట్టుకొని వారు ఏం చేస్తూ ఉంటున్నారు? వెళ్ళిపోతూ ఉంటున్నారు. చూడండి వారి యొక్క విశ్వాసం ఎలా ఉందో. కుష్ఠరోగులు కదా, చాలా కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. గ్రామం అంతా కూడా వెలివేసింది. కొన్ని సంవత్సరాలు ఊరవతల జీవనాన్ని కొనసాగించారు. ఎట్టకేలకు ఒక అవకాశం వచ్చి పడింది కదా. ఎట్టకేలకు ఒక సమయం దొరికింది. యేసుక్రీస్తును కలుసుకొని ఆయనతో స్వస్థత పొందుకునేటటువంటి అవకాశం, ఆ సమయం వారికి దక్కింది. కానీ ఇక్కడ తీరా జరిగింది ఏం జరిగింది? అయ్యా మీరు వెళ్ళిపోండి, మీ యాజకులకు కనపరుచుకోండి అంటున్నాడు. ఏంటి? మమ్మల్ని ముడతాడనో, లేకపోతే మమ్మల్ని తాకుతాడనో, లేకపోతే మా మీద చేయించి ప్రార్థన చేస్తాడనో మేము భావించాం. కానీ ఇలా మమ్మల్ని వెనక్కి పంపుతున్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకోవచ్చు కదా. మనం ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? పాస్టర్ గారి చేయి మీద ఉంటుంది. ఆయన నా మీద చేయి వేయాలి కదా. ఎవరమైనా అంతే కదా. సాధారణంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయ్యగాళ్ళ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఆయన చేతి మీద ఉంటుంది. ఆయన నా తల మీద చేయి పెట్టాలి అని చెప్పేసి కదా. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ఆ విధంగా స్వస్థతలు జరిగించాడా? నో, ఆ విధంగా జరిగించలేదు. ఆయన ఎలా జరిగిస్తున్నాడు? కేవలము ఆయన యొక్క జీవం కలిగినటువంటి మాట ద్వారా. ఆమేన్. కాబట్టి అలాంటి మాట ద్వారా ఆయన చెప్పాడు, మీరు వెళ్ళండి, మీరు శుద్ధులవుతారు, మీ యాజకులకు కనపరుచుకోండి అని. అప్పుడు వెంటనే వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వెళ్ళుచుండగానే వారి కుష్ఠరోగం అంతా కూడా మటుమాయమైపోయింది. టోటల్ పర్ఫెక్ట్ ఆరోగ్యం వారికి దొరికింది. ఎలాంటి అవస్థ లేదు, ఎలాంటి నొప్పి లేదు, ఎలాంటి పుండు లేదు, ఎలాంటి కుష్టు లేదు. అసలు కుష్టు సోకినటువంటి ఆనవాళ్ళకుండా లేకుండా వాళ్ళు ఏమైపోయారు? శుద్ధులుగా మారిపోయారు. పూర్ణ ఆరోగ్యాన్ని పొందినటువంటి వ్యక్తులుగా వారు అక్కడ తయారైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది కేవలం శారీరక స్వస్థత మాత్రమే. శారీరక స్వస్థత ఇక్కడ వీరు పొందుకున్నారు. శారీరక స్వస్థత పొందుకున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇక్కడ మనం ఈ 10 మందిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరు తమకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎలాగో అంటే యేసుక్రీస్తు గ్రామంలోకి వచ్చాడని తెలుసుకొని కదా. ఎవరైనా చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? రే పక్కన జరగండి రా, మీకేంటి ఇక్కడ పని? యేసుక్రీస్తుతో ఆల్రెడీ మిమ్మల్ని మేము వెలివేశాం కదా, బహిష్కరించాం కదా, మరలా ఎందుకు వస్తున్నారు? పక్కకి వెళ్ళండి అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? వాలంటీర్స్ అంతా కూడా వాళ్ళని తోసివేస్తూ ఉంటారు కదా, తోసివేస్తూ ఉంటారు. రానివ్వరు అసలు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఒకరిని, లీడర్ని, ఒక నాయకుడిని చూద్దామని వెళ్తేనే భారీ కేడర్లతో మనల్ని ఏం చేస్తూ ఉంటారు? వారి దగ్గరికి రాకుండా మనల్ని పోలీసులు బలగాలు అదుపు చేస్తూ ఉంటారు. మరి
అలాంటి అంటరాని వ్యాధి కుష్ఠరోగితో బాధపడినటువంటి వ్యక్తులను వారు ఇంకెంతగా బాధపడాలి, వారికి ఇంకెంతగా ఆటంకాలు ఎదురవ్వాలి. అయినా కూడా వారిని లెక్క చేయకుండా ఇదే మనకు అనుకూల సమయం, ఇదే స్వస్థత సమయం అని చెప్పేసి వారు భావించి వారికి ఉన్నటువంటి ఆ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోవడానికి ముందుకొచ్చి శుద్ధులయ్యారు. ఫిజికల్ హీలింగ్, శారీరక స్వస్థతను వారు ఇక్కడ పొందుకున్నట్లుగా మనం చూసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ తర్వాత శుద్ధులైన తర్వాత జరిగిన సంఘటన ఏంటిది? వారంతా వెళ్ళిపోతూ ఉంటున్నారు. 10 మంది కూడా వెళ్తూ ఉంటున్నారు. మార్గమధ్యంలో వారు శుద్ధులైనారు. పర్ఫెక్ట్ ఆరోగ్యంతో ఉండిపోయేసరికి ఒక్కసారిగా ఆగిపోయారు. ఒకసారి ఆగి చూసుకోవచ్చు, నేను ఎలా ఉన్నాను, నా కుష్ఠరోగం అంతా పోయిందా, చంకల్లో, వీపులో, నెత్తి మీద, వెంట్రుకల్లో ఇంకేమైనా అక్కడక్కడ తప్పిపోయిందా, నేను పూర్తిగా బాగుపడ్డానా అని చెక్ చేసుకోవచ్చు కదా. ఆగి చెక్ చేసుకోవచ్చు. ఇక తీరా నేను పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చేశారు? ఆ 10 మందిలో 9 మంది యాజకుల దగ్గరికే వస్తూ ఉంటున్నారు కదా. 10 మందిలో 9 మంది యాజకుల దగ్గరికి వస్తున్నాడు. ఆ ఒక్కడు మాత్రమే అక్కడ ఆలోచన చేసి మరలా తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? వెనుకకు వస్తున్నాడు. ఎక్కడికి? యేసుక్రీస్తు దగ్గరికి ఆయన వస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. వారిలో ఒకడు 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, అంటే వారు చూడలేదా? 9 మంది చూడలేదా వారికి స్వస్థత కలిగిందని? చూసారా? చూడలేదా? చూశారు. వారు చూశారు కాబట్టి గబగబా ఎక్కడికి వెళ్ళారు? యాజకుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము పర్ఫెక్ట్ ఆల్ రైట్, మాకే కుష్టు లేదు, మమ్మల్ని మీ గ్రామంలోకి తీసుకోండి, మాకు కూడా ఆధార్ కార్డు ఇవ్వండి, ఓటర్ హక్కు ఇవ్వండి, మాకు కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని ఇవ్వండి అని చెప్పేసి వారు అన్ని రకాల లబ్ధి పొందుకోవడానికి, అన్ని రకాల స్కీమ్లో పాలు పొందుకోవడానికి, గ్రామంలో స్థానం సంపాదించుకోవడానికి వాళ్ళు చకచకా ముందుకు వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రము ఏం చేస్తుంటున్నాడు? తనకు కలిగిన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈరోజు నీవు నేను ఆ 10 మంది వారి వలె ఎన్నో స్వస్థతలు పొందుకుంటున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, ఎన్నో దీవెనలు పొందుకుంటున్నాం, ఎన్నో రకాలుగా మేలులు పొందుకుంటున్నాం. మరి అలాంటి మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంది? మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం యేసుక్రీస్తుతో? మనం ఏ విధంగా ఉంటున్నాం? ఈ 9 వలె కదా, 9 వలె మరి యేసుక్రీస్తును వారు గుర్తించక, కృతజ్ఞతాభావం లేకుండా వారు లోకం వైపు వెళ్ళిపోయారు. కానీ ఒకడు మాత్రము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయనకు కృతజ్ఞతాభావం కలిగి పాదాభివందనం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఈరోజు నీవు నేను పొందుకున్నటువంటి మేలులను బట్టి, పొందుకున్నటువంటి దీవెనలను బట్టి, పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? లేకపోతే ఆ ఆశీర్వాదాలను చూస్తూ ఇంకా లోకం వైపు పరిగెత్తుతున్నామా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం చెక్ చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. 10 మంది వచ్చారు, కేవలం 9 మాత్రమే లోకంలోకి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే రక్షించబడ్డాడు. 10 men healed, 1 man saved. 10 మంది కూడా బాగుపడ్డారు, మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నారు. కానీ ఒక్కడు మాత్రమే స్వస్థత పొందారు. అందుకే ఈరోజు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉంటున్నావు? అలాగే తిరిగి లోకం వైపు వెళ్తున్నటువంటి ఆ 9 గుంపులో ఉంటున్నావా? లేకపోతే యేసుక్రీస్తు యొక్క మహిమను చూసి ఆయన వైపు వచ్చేటటువంటి ఒక్కరిలో నువ్వు ఉంటున్నావా అని మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం, మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరొక ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకున్నట్లయితే, ఇక్కడ వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. ఏంటి వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇన్స్టాంట్ హీలింగ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. అంటే ఏంటి? అప్పటికప్పుడే స్వస్థతలు, అప్పటికప్పుడే అద్భుతాలు, అప్పటికప్పుడే మిరాకిల్స్ జరిగిపోవడం అన్నమాట.
అప్పటికప్పుడే స్వస్థతలు జరగాలి. ఈరోజు విశ్వాసం ఏ విధంగా ఉంది అంటే అప్పటికప్పుడు స్వస్థత జరగాలి అనేటటువంటి గుడ్డి విశ్వాసంలో ఉన్నారు. అప్పటికప్పుడే స్వస్థత జరగాలి, అప్పటికప్పుడే అద్భుతం జరగాలి, అప్పటికప్పుడే నాకున్నటువంటి పూరు గుడిసె కాత్ర బంగ్లా కావాలి, అప్పటికప్పుడే నాకున్నటువంటి ద్విచక్రం 4 టైర్ల కారు కావాలి, అప్పటికప్పుడే నాకున్నటువంటి చిన్న అటెండర్ ఉద్యోగం కంపెనీలో యజమానిగా కావాలి అని ఇలాంటి ఇన్స్టాంట్ హీలింగ్స్, ఇన్స్టాంట్ మిరాకిల్స్ వైపు ఈరోజు విశ్వాసం పరిగెత్తుతూ ఉంటున్నారు. అప్పటికప్పుడు జరిగేటటువంటి అద్భుతాలనే చూస్తుంటున్నారు, కానీ అందులో ఉన్నటువంటి నాశనాన్ని చూడడం లేదు. ఈరోజు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు శుద్ధులయ్యారు, 9 వెళ్ళిపోయారు, ఒకడు మాత్రమే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు, రక్షణ పొందుకున్నారు. ఇప్పుడు ఈ 9 ఎక్కడికి? యాజకుల దగ్గరికి వెళ్ళారు, ఒక్కడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు గ్రామంలో గ్రామంలోకి మరలా తీసుకోబడ్డారు? కేవలం ఆ 9 మంది మాత్రమే తీసుకోబడ్డారా? లేకపోతే వీడితో కలిసి 10 మంది కూడా గ్రామంలో చేర్చబడ్డారా? 10 మంది కూడా చేర్చబడ్డారు కదా. వీడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినంత మాత్రాన వారిని ఊరు మళ్ళీ ఏం బహిష్కరించలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాడు ఫిజికల్గా, శారీరకంగా వాడు స్వస్థత పొందాడు. కుష్టు వ్యాధి వాడికి లేదు, కుష్టు రోగం వారిలో లేదు. కాబట్టి ఆటోమేటిక్గా గ్రామ పెద్దలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అంగీకరిస్తారు కదా, వాళ్ళు కూడా అంగీకరించారు. మరి తేడా ఏంటిది? వాళ్ళు గబగబా ఉరికారు, కానీ వీడు మాత్రం ఆలోచన చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకొని యేసుక్రీస్తుకు సమయాన్ని ఇచ్చినవాడిగా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నీవు నేను ఎలా ఉంటున్నాం? ఆయన వైపు చూస్తున్నామా, లేకపోతే లోకం వైపు చూసుకుంటున్నామా? ఈరోజు జరిగేటటువంటి బోధనలన్నీ కూడా ఈ యొక్క ఇన్స్టాంట్ హీలింగ్స్ పైన ఆధారపడుతూ ఉంటున్నాయి. అప్పటికప్పుడు అద్భుతాలు జరగాలి, అప్పటికప్పుడు స్వస్థతలు జరగాలి, ఇలాంటి బోధనలు బోధిస్తూ ఉంటున్నారు. అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసా? స్వస్థతల కోసమే. దేనికోసం? స్వస్థతల కోసమే, ఆశీర్వాదాల కోసమే, దీవెనల కోసమే. నాకు ఉద్యోగం పైన మనం టీవీలో సాక్ష్యాలు బాగా వింటూ ఉంటాం కదా. టీవీలో చెప్పేటటువంటి సాక్ష్యాలు ఎలా ఉంటాయి? నాకు ఉద్యోగం పోయి చాలా కాలం అయిందండి, మా కుటుంబం ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి నేను అది చేశాను ఇది చేశానని చెప్పేసి అక్కడ ఏం చేస్తాడు? నాకు మంచి ఉద్యోగం వచ్చింది, దేవుని స్తోత్రం కలుగుగాక అంటాం. మరి కొంతమంది నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను అనారోగ్యంతో బాధపడ్డాను, నేను స్వస్థత పొందుకున్నానని స్వస్థతకు సంబంధించినటువంటి సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యాలే మనం వింటున్నాం కదా. శారీరక స్వస్థతలను కూర్చున్నటువంటి సాక్ష్యాలను వింటున్నాం, కానీ ఆత్మీయ స్వస్థతకు కూర్చున్నటువంటి సాక్ష్యాలను మనము వినలేకపోతుంటున్నాం. ఆత్మీయ స్వస్థతకు కూర్చున్నటువంటి సాక్ష్యాలను మనము టీవీలో చూడలేకపోతుంటున్నాం. శారీరక స్వస్థతలు, నాకు మంచి ఆరోగ్యం దొరికింది, నాకు మంచి ఉద్యోగం దొరికింది, నేను మంచి కారు కొనుక్కున్నాను, ఒక మంచి నూతన గృహాన్ని, బంగ్లాను నేను కట్టుకోగలిగాను, దేవునికి స్తోత్రం కదా. ఇలాంటి సాక్ష్యాలను మనం వింటుంటున్నాం, శారీరక పరమైనటువంటి సాక్ష్యాలను వింటున్నాం. ఈరోజు అనేక మంది క్రీస్తుని వెంబడిస్తుంటున్నారు. మనకు తెలియనటువంటి వారు, మనకు తెలిసినటువంటి వారు, సిటీలో ఉన్నటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు, సెలబ్రిటీస్ అయినటువంటి వారు రహస్యంగా, సీక్రెట్గా కదా యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు, యేసుక్రీస్తును ఇష్టపడుతున్నారు. ఎందుకు? ఇన్స్టాంట్ హీలింగ్స్ కోసం, అప్పటికప్పుడు జరిగే స్వస్థతల కోసం, అప్పటికప్పుడు వచ్చే ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం, భోగభాగ్యాల కోసం నమ్ముతూ ఉంటున్నారు. ఈరోజు ఇక్కడ ఈ 9 మందిలాగే లోకంలో కూడా ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ నిజానికి మనకు కావాల్సింది ఏంటిది? ఆత్మీయ స్వస్థత. మనం ఇక్కడ కింది వచనాలను మనం చదివినట్లయితే ఒకసారి చూడండి. 18వ వచనాన్ని చదవండి. 18వ వచనం. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరచెను. ఏమంటున్నాడు? నీ విశ్వాసము నిన్ను
స్వస్థతపరిచినని వారితో చెప్పాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ మనము 14వ వచనంలో గమనించినట్లయితే ఆల్రెడీ అక్కడ ఏం జరిగింది? వారు వెళ్ళుచుండగానే వారు శుద్ధులయ్యారు. అవునా కాదా? అవునా కాదా? మీ బైబిల్లో ఎలా ఉంది? ఒకసారి చదవండి మీ బైబిల్ని. 14వ వచనంలో చివరిగా. ఓకే, రైట్. తర్వాత 19వ వచనం చదవండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 14వ వచనంలోనే క్లియర్ అయిపోయింది. ఏంటి అది? వారు శుద్ధులయ్యారు, స్వస్థత పొందారని ఇక్కడ మనం 14వ వచనంలోనే మనము ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. కానీ మరలా ఇక్కడ 19వ వచనంలో ఏమంటున్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచను అంటున్నాడు. ఏంటి తేడా? అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం గమనించినట్లయితే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న రీతిగా ఈ 14వ వచనంలో వారికి కలిగినటువంటి స్వస్థత ఏంటిదంటే శారీరక స్వస్థత మాత్రమే. ఫిజికల్ హీలింగ్ని వాళ్ళు అక్కడ పొందుకున్నారు. ఈ బాహ్యపరమైనటువంటి స్వస్థత, ఈ లోకానుసారమైనటువంటి స్వస్థతను వారు ఇక్కడ పొందుకున్నారు. 14వ వచనంలో అందరూ కూడా 10 మంది కూడా శుద్ధులయ్యారు. పర్ఫెక్ట్ ఆల్ రైట్, పర్ఫెక్ట్ హెల్త్ వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ 19వ వచనానికి వచ్చిన తర్వాతనే 9 మంది కూడా కేవలము శారీరకంగా శుద్ధులయ్యారు. కానీ 19వ చరణానికి వచ్చేసరికి ఆ సమరయుడు ఒక్కడు మాత్రము ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను అతడు ఏమయ్యాడు? స్వస్థత పొందాడు. ఆత్మీయ జీవితంలో కూడా, ఆత్మీయ స్థితిలో కూడా ఈ సమరయుడు ఏం పొందుతున్నాడు? స్వస్థత పొందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అక్కడ మనం గమనించినట్లయితే ఈ సమరయుడు ఒక్కడు మాత్రమే ఆత్మీయంగా స్వస్థత పొందినటువంటి వాడిగా మనం చూసుకుంటున్నాం. ఆత్మీయంగా బాధపడ్డాడు, ఆత్మీయంగా స్వస్థత పొందాడు, ఆత్మీయంగా తన జీవితాన్ని కట్టుకున్నాడు, ఆత్మీయంగా తన జీవితాన్ని సరి చేసుకున్నాడు కదా. 9 మంది మాత్రము లోకానుసారంగా వెళ్ళారు, లోకానికే ప్రాధాన్యతనిచ్చారు. కానీ సమరయుడు ఒక్కడు మాత్రము నేను శారీరకంగా బాగుపడితే అది సరిపోదు, నా ఆత్మీయంగా కూడా నేను బాగుపడాలి, నా ఆత్మీయ స్థితి బాగుండాలని చెప్పేసి ఆయన యేసు పాదాల దగ్గరకు వచ్చాడు. అక్కడ ఆయన స్వస్థత పొందినట్లుగా మనం చూసుకుంటున్నాం. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మ ఎలా ఉంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను కదా. శారీరకంగా ఫిజికల్లీ యు ఆర్ పర్ఫెక్ట్ అండ్ యు ఆర్ ఆల్ రైట్ కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈజ్ పర్ఫెక్ట్. ఏమంటారు? ఈజ్ పర్ఫెక్ట్. ఇతనిలో ఎలాంటి చిన్న ఫాల్ట్ కూడా లేదు, ఎలాంటి వ్యాధి ఇతనికి లేదు, ఎలాంటి రోగం లేదు, ఇతనిలో ఏ సమస్య లేదు. ఈజ్ ఆల్ రైట్, ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి డాక్టర్ మనకు సర్టిఫికేట్ ఇస్తూ ఉంటున్నారు. కానీ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ ఆత్మస్థితిని బట్టి ఏంటి పరిస్థితి? నీ ఆత్మ సంగతి ఏంటిది? నీ శరీరం బాగుంది, నీ శరీరం బలంగా దృఢంగా చాలా కండలు తిరిగినటువంటి శరీరాన్ని నువ్వు సంపాదించావు, చాలా అందమైన శరీరాన్ని నువ్వు కలిగి ఉన్నావు, చాలా ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని నువ్వు కలిగి ఉన్నావు. బట్ నీ ఆత్మ ఎలా ఉంది? నీ ఆత్మ ఎలా ఉంది? నీ ఆత్మస్థితిని పరిశీలించుకో ఒకసారి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు పైకి బాగా కనబడుతున్నావు, చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిగా, సంతోషకరమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నావు. ఓకే, మంచిది. కానీ నీ ఆత్మస్థితి ఏ విధంగా ఉంది? నీ ఆత్మ కూడా అంతే ఆరోగ్యంగా ఉందా? నీ ఆత్మ కూడా అంతే అభివృద్ధి చెందుతూ ఉందా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ పత్రికలో ఒకసారి చూద్దాం. మేబీ పేతురు రాసినటువంటి పత్రికలో అనుకుంటాను. అక్కడ ఒక మాట రాస్తూ ఉంటారు. చూడండి, యోహాను గారి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదవండి ఎవరైనా. యోహాను రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయం. ఓకే, రైట్, చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు రాస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము
నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అందరూ ఈ మాట చూడండి చాలా చాలా జాగ్రత్తగా. 2వ వచనం, అందరూ అదే వచనాన్ని చూడండి మీ బైబిల్ వైపే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలని ప్రార్థించుచున్నాను. ఇదే మాటను ఇంకో రకంగా మనము మాట్లాడుకోవచ్చు, చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను, వినండి. ప్రియుడా, నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు ఆత్మలో కూడా వర్ధిల్లవలనని ప్రార్థించుచున్నాను. అర్థమైందా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలని ప్రార్థించుచున్నాను అని మనకు రాయబడింది. ఇక్కడ ఆత్మ దగ్గర అన్ని విషయాలు పెట్టుకోవాలి. అన్ని విషయాల దగ్గర ఆత్మను మనం పెట్టుకున్నట్లయితే ఆ విధంగా కూడా ఆ పదాన్ని రాయవచ్చు. అవునా కాదు? ఆ విధంగా కూడా ఆ మాటను రాయవచ్చు. కానీ ఎందుకు ఇక్కడ యోహాను ఈ విధంగా రాసుకుంటున్నాడు? మొట్టమొదటి ఆయన ఏమంటున్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. అంటే నీ ఆత్మ ఎంతగానైతే వర్ధిల్లుతూ ఉందో, ఎంతగానైతే స్పిరిచువల్గా డెవలప్ అవుతూ ఉంటుందో, అదే రీతిగా అదే స్థాయిలో అదే స్టేజ్లో నువ్వేం చేయాలట? అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండు. దానిలో ఎలాంటి తప్పు లేదు కదా. ఎంతగా నీ ఆత్మ అయితే ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటుందో, ఆత్మీయంగా యేసుక్రీస్తుతో డెవలప్ అవుతూ ఉంటుందో, అంతగా నీవు అన్ని విషయాల్లో కూడా ఈ శారీరకపరమైనటువంటి లోకానుపరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లు, సౌఖ్యంగా ఉండు, సుఖించు, జీవించు. బట్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? మొదటి స్థానాన్ని దేనికి ఇవ్వాలి? దేన్ని చూసుకోవాలి? మనం మొట్టమొదటిగా ఆత్మను చూసుకోవాలి. ఆత్మను చూసుకోవాలి. అందుకే ఏమంటా ఉంటాడు? ఆత్మను ఆర్పకుడి అంటా ఉంటాడు కదా. ఆత్మను ఆర్పకుడి అని అంటా ఉంటాడు. కాబట్టి మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని, అంటే మనం ఆశీర్వదించబడటం, మనం దీవించబడడం, మనం అన్ని రకాలుగా అన్ని వస్తువులు కలిగి ఉండడం బైబిల్కి వ్యతిరేకము కాదు. బట్ కానీ అది ఎలా ఉండాలట? మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనం ఏ రీతిగానైతే ఈ భౌగోళికంగా శారీరకంగా ఎంతగా డెవలప్ అవుతూ ఉంటామో అదే స్థాయిలో అదే మోతాదులో నీ ఆత్మ కూడా డెవలప్ కావాలి. నీ ఆత్మ కూడా ఆత్మీయంగా వృద్ధిపడాలి, ఆత్మీయంగా గట్టిపడాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా నిలబడాలి, ఆత్మీయంగా స్థిరంగా ఉండాలి. అప్పుడే నీవు ఈ లోకపరంగా నువ్వు కోటీశ్వరునివైనా లక్షాధికారివైనా నువ్వు యేసుక్రీస్తు కొరకు నీవు సాక్షిగా నిలబడగలుగుతావు. లేనట్లయితే యూదుల అధికారి వలె, అయ్యో నాకు డబ్బు ఉంది అయ్యగారు, నేను రాలేదు, నాకు కాస్త కష్టం ఉంది అని చెప్పేసి మనము వెనకకే వెళ్ళిపోతూ ఉంటాము. ఈ 9 మనుషుల వలె మనము లోకం యొక్క లీడర్స్ వైపే మనం వెళ్తూ ఉంటాం, రాజకీయ నాయకుల వైపే వెళ్తూ ఉంటాం, అధికారుల వైపే మనం వెళ్తూ ఉంటాం. ఎప్పుడు మన ఆత్మ అభివృద్ధి చెందినప్పుడు, మన ఆత్మ అన్ని రకాలుగా ఆత్మీయంగా ఎదగనప్పుడు మనం అట్టి స్థితిలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, దేవునికి స్తోత్రము. తద్వారా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసేటటువంటి వాడిగా ఉండాలి, ఇతరులను ఆదుకునే వాడిగా ఉండాలి. కానీ అదే రీతిలో నీవు నీ ఆత్మను కూడా అభివృద్ధి చేసుకోవాలి. నువ్వు ఎంతగా ఆత్మీయంగా, ఎంతగా నువ్వు శారీరకంగా అభివృద్ధి చెందుతూ ఉంటున్నావో అంతగా నీవు ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనం దేవుని వాక్యపు వెలుగులో ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఓకే, ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనము ఏంటి, మొట్టమొదటిగా మన శారీరక స్వస్థత ప్రాముఖ్యమైనది కాదు, ఆత్మీయ స్వస్థత ప్రాముఖ్యమైనది కదా. ఆత్మీయంగా మనం స్వస్థత పొందాలి మొట్టమొదటిగా, అది దేవుడు కోరుకునేది. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక వచనాన్ని మనం చదువుకునే ముందుకు వెళ్దాం. 17వ వచనాన్ని చదవండి ఒకసారి. 17వ వచనం ఇదే లూకా 17:17. ఓకే, చాలు, రైట్. ఇక్కడ ఒక్కడు సమరయుడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి కదా, రిటర్న్ బ్యాక్ వచ్చాడు. ఆయన రిటర్న్ బ్యాక్ యేసుక్రీస్తు దగ్గరికి ఒక్క సమరయుడే వచ్చేసరికి ఆ సమరయునితో అంటున్నాడు, ఏమంటున్నాడు? 10 మంది శుద్ధులైన కాడా, ఆ 9 ఎక్కడా? అవును, మీరు నా దగ్గరికి 10 మంది వచ్చారు కదా, ఆల్రెడీ నేను 10 మందిని స్వస్థత పడమని చెప్పాను. మరి 10 మంది వస్తే నువ్వు ఒక్కడే వచ్చావు, ఆ 9 ఎక్కడా? ఈరోజు
దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎక్కడ నీవు నేను ఎక్కడ ఉన్నాం? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నువ్వెక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇది ప్రాముఖ్యంగా మనం ఆలోచింపజేసుకునేటటువంటి ప్రశ్న. దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఆయన అడుగుతున్నటువంటి మాట, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ ప్రశ్నను మనం వేసుకున్నట్లయితే ఒకసారి చూద్దాము. కొన్ని లోతుల్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ ప్రశ్న ఎక్కడ అనేటటువంటి ప్రశ్న ఎక్కడ మొదలైందంటే చూడండి, ఆది కాండంలో మొదలైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆది కాండంలో ఈ ప్రశ్న మొదలైంది. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఓకే, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? సాక్షాత్తు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఆదామును అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు ఆదాం? నువ్వెక్కడ ఉన్నావు ఆదాము అని ఆదాము ప్రశ్నిస్తుంటున్నాడు ఆ దేవాతి దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన మాటలు దిగ్గతీరాడు. ఆయన మాటలు లోపడకుండా చేయమన్న పనిని చేసి పాపానికి తావిచ్చాడు, పాపానికి ఆసర ఇచ్చాడు, పాప భూమిలో చిక్కుకున్నాడు. అందుకే ఆయన దేవునికి కనబడకుండా ఏం చేశాడు? దాగుపడిపోయాడు. అందుకే దేవుడు అంతటా తోటంతా చూసి వీడు ఎక్కడా కనిపించడం లేదు, ఏంట్రా అని చెప్పేసి అప్పుడు గొప్ప స్వరంతో పిలుస్తూ ఉంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను వేస్తున్నటువంటి ప్రశ్న, నువ్వెక్కడ ఉంటున్నావు అని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. మరి ఈరోజు అలాగే పక్కనే ఉన్నటువంటి 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరలా ఇదే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. కయీను హేబేలు విషయంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీనును అడిగాను కదా. అక్కడ కయీను హేబేలు వారి యొక్క సంగతి అంతా మనకు తెలుసు. అతను చంపివేసిన తర్వాత అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైనటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడుగుతుంటున్నాడు. అప్పుడు ఆయన సమాధానం ఎలా ఇస్తున్నాడు చూడండి ఒకసారి. హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను. ఏమంటున్నాడు? చాలా సింపుల్గా కదా, ఒకే ఒక్క మాటలో ఆన్సర్ ఇచ్చేసాడు కదా. ఏమంటున్నాడు? నేనెరుగను. తర్వాత ఇంకేమంటున్నాడు? నా తమ్మునికి నేను కావలి వాడనా అనను. చూడండి, అప్పుడే అసలు లోకం యొక్క తీరు, మానవుని యొక్క వైఖరి, మానవుని యొక్క మాట తీరు అక్కడి నుండే ప్రారంభమైంది కదా. అందుకే మనము ఎవరైనా ఏదన్నా ప్రశ్న వేస్తే దానికి ఎలా సమాధానం ఇస్తాం? వారు ఒక ప్రశ్న అడిగితే మనము 2 సమాధానాలు ఇస్తూ ఉంటాం కదా, రివర్స్లో. ఆ విధంగా మనం ఉంటాం. ఎందుకంటే అది ఆది నుంచి మానవుల్లో ఉన్నటువంటి తత్వం. ఆ విధంగా ఇక్కడ అంటున్నాడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని చెప్పేసి. సో కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతుంటున్నాడు, నువ్వెక్కడ ఉన్నావు అని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఇక్కడ 10 మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఫస్ట్ 9 లోకం దగ్గరికి వెళ్ళారు, ఒక్కడు మాత్రం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు కదా. స్వస్థత పొందుకున్నారు, శుద్ధులయ్యారు. కానీ 9 మాత్రం లోకంలోకి వెళ్ళారు, ఒక్కడు మాత్రం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? యేసు పాదాల చెంత ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఈరోజు నీవు నేను ఎక్కడ ఉంటున్నాం? ఈరోజు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చాడు. స్వస్థత ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, జాగ ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. ఏది కావాలంటే అది అడిగితే ఇస్తుంటున్నాడు. కానీ మనం ఎక్కడ ఉంటున్నాం? ఈ ఆదివారం రోజున నీవు నేను ఎక్కడ ఉంటున్నామని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఆదివారం అంటేనే చాలు కదా, ఆదివారం వస్తే చాలు. లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాడు ఎక్కడో ఉంటారు. అర్థమవుతుందా నేను అంటున్నటువంటి మాట? ఆదివారం వస్తే చాలు. లోకంలో ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా కావచ్చు, అతడు కూలి మనిషి కావచ్చు, లేకపోతే డబ్బు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాడు ఉన్నటువంటి స్థలంలో ఎక్కడో ఉండవలసినటువంటి వ్యక్తి ఎక్కడో ఉంటాడు. ఎందుకు?
ఆదివారం అలా మారిపోయింది కదా. అన్ని రకాలుగా సుఖించడానికి, సౌఖ్యంగా ఉండడానికి, అన్ని రకాలుగా సంతోషపడడానికి, తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికి, తిరగడానికి, జలసాలకి ఆ విధంగా తయారు చేసుకుంటున్నారు ఈరోజు మనుషులు. ఆదివారం వస్తే చాలు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు ఎక్కడెక్కడో చేరుతూ ఉంటారు, ఏదో చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉంటారు కదా. ఓకే, లోకంలో ఉన్నటువంటి వారంటే వారికి తెలియదు ఆదివారము అది ఆరాధన దినము, ఆదివారము పరిశుద్ధపరిచిన దినము, ఆదివారము దేవుని సన్నిధిలో గడపాలి, ఎందుకంటే ఆదివారం రోజున ఆయనను ఆరాధించాలనేటటువంటి సంగతి వారికి తెలియదు. కాబట్టి వారు ఎక్కడో ఉంటున్నారు, ఏమో చేస్తున్నారు, దట్ డజంట్ మ్యాటర్, అది మనకి అనవసరం. కానీ విశ్వసించినటువంటి మనము, క్రీస్తుని అడిగినటువంటి నీవు నేను, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు నేను అన్నీ తెలిసి కూడా మనం ఆదివారం రోజున ఎక్కడెక్కడో ఉంటున్నాం, ఆదివారం మనం ఎక్కడ ఉంటున్నాం అనేటటువంటి సంగతి మనం ప్రశ్న వేసుకోవాలి. ఆదివారం మనం ఏవేవో కార్యక్రమాలు, ఆదివారం ఊళ్ళ ప్రయాణాలు, ఆదివారాలే ఫంక్షన్లు, ఆదివారాలే అది ఇది అని చెప్పేసి మనము దానికోసం మనం వెళ్తూ ఉంటాం. ఓకే, కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మనము ఆదివారం వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు సాక్ష్యం విన్నాం. ఈరోజు కొంతమంది యవనస్తులు దేనికోసం వెళ్ళారు? పరీక్షల కోసం కదా. ఎందుకంటే అవి తప్పదు, ఆ రోజు మనం పరీక్షకు హాజరవుతేనే మనం దానిలో సాధించగలుగుతాం విజయం. దానిలో మనం ఉత్తీర్ణత పొందినట్లయితే మనకు ఒక ఉద్యోగము ఏదో ఒకటి దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అది ఆమోదించబడినవి, కాబట్టి వాటిని మనం మార్చలేము కదా, కాబట్టి అలాంటి కొన్ని తప్పనిసరి పరిస్థితులు, పరీక్షలు కావచ్చు, లేకపోతే ఆసుపత్రి వ్యవహారాలు ఉంటాయి కదా. ఆసుపత్రి వ్యవహారాల్లో కూడా మనం ఏం చేయలేము. మాకు నాకు ఒక ఫోన్ వచ్చింది, ఉదయం ఒక ఫోన్ వచ్చి, సార్ నమస్తే అని చెప్పేసి, ఈరోజు వస్తున్నారా, మీకు అపాయింట్మెంట్ ఉంది కదా అని చెప్పేసి అంటాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్ యువ హాస్పిటల్ నుండి. వాళ్ళు ఫోన్ చేసి, సార్ రేఖనే కదా అని చెప్పేసి అంటే, అవును మేమే చెప్పండి అని చెప్పేసి అంటే, మీకు ఈరోజు అపాయింట్మెంట్ ఉంది డాక్టర్తో, వస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగేసరికి నేను ఇక వారితో సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు, అసలు మేము ఎలాంటి అపాయింట్మెంట్ చేసుకోలేదు అని చెప్పేసి అంటే, ఓకే సరే సారీ ఏదో మిస్టేక్ అయినట్టుంది అని చెప్పేసి వాళ్ళు వెంటనే ఫోన్ పెట్టేసినట్టుగా మనం చూస్తుంటున్నాం కదా. కొన్ని ఆసుపత్రి వ్యవహారాల్లో మనకు ఆదివారం, కొంతమంది డాక్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే ఆదివారమే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు, సర్జరీలకని, ఆపరేషన్లకని, అటు ఇటు బయట తిరుగుతూ ఉంటారు. కొంతమంది పర్టికులర్గా ఆదివారాన్ని చూస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం వెళ్ళక తప్పదు. సో ఇలాంటి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఆదివారము రాలేకపోతున్నామంటే ఓకే, కానీ మనకి అన్ని అనుకూలంగా ఉంది, అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు, సమయం మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా దేవుని సన్నిధిలో నిలబడి? ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా దేవుని సన్నిధిలో మోకరించి? ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా దేవుని సన్నిధిలో దేవునికి లోబడుతూ? అలా మనం ఎంతవరకు ఉంటున్నాం, మనం ఎంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాం అని మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం, మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని మనము పదును పెట్టుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు దేవుడు చూస్తుంటున్నది కదా, మనుష్యుడు బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఆంతర్యాన్ని, ఆత్మస్థితిని ఆయన గమనించేటటువంటి దేవుడు. కాబట్టి నువ్వు శారీరకంగా ఎలా ఉన్నావో దట్ డజంట్ మ్యాటర్ టు జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు అనవసరం. నువ్వు శారీరకంగా నువ్వు పొట్టివాడువైనా, నువ్వు ఎత్తువాడువైనా, నువ్వు బక్కవాడువైనా, నువ్వు లావువాడువైనా, అవన్నీ ఏవి కూడా యేసుక్రీస్తు పట్టించుకోడండి. దేవుడు కూడా పట్టించుకోడు వాటన్నిటిని. అయ్యో ఇతడు పొట్టివాడు, వీడు నాకేం పని చేస్తాడు అని చెప్పేసి తీసిపారాడు. అయ్యో వీడు చాలా ఎత్తుగా ఉన్నాడే, వీడు నాకేం పని చేస్తాడని చెప్పేసి వాడిని తీసివేడు. అయ్యో వీడు చాలా బక్కగా ఉన్నాడే, వీడు నాకేం ప్రార్థన చేస్తాడు, వీడు నన్ను ఎలా ఆత్మతో సత్యంతో గంభీరంగా నన్ను ఆరాధిస్తాడని ఆ బక్కవాడిని పక్కన పెట్టాడు. అలా అని చెప్పేసి లావుగా ఉన్నటువంటి వాడు, అరే వీడు ఇంత లావుగా ఉన్నాడు, నా కోసం ఏం పని చేస్తాడు, నా కోసం చర్చికి ఎలా వస్తాడు, వీడు సువార్తకి ఎలా పరిగెడతాడు, నా సేవ ఎలా చేస్తాడని చెప్పేసి లావుగా ఉన్నటువంటి వాడిని కూడా
దేవుడు తీసివేయడు. అందుకే నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రములో తృణీకరించను. నువ్వు శారీరకంగా ఫిజికల్గా నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. నువ్వు కుష్ఠరోగులే కావచ్చు, నువ్వు అంటువ్యాధులే కావచ్చు, నీకు బీపీ ఉండవచ్చు, నీకు షుగర్ ఉండవచ్చు, నువ్వు చెవిటి వాడివే కావచ్చు, మూగ వాడివే కావచ్చు, నువ్వు హార్ట్ పేషెంట్వే కావచ్చు, నువ్వెవరివైనా నువ్వు సరే. ఒకవేళ నీ ఆత్మస్థితి సరిగా ఉన్నట్లయితే, నీవు ఆత్మీయంగా జీవిస్తున్న వాడివైతే నీవు నాకు కావాలి అంటున్నాడు ఈరోజు యేసుక్రీస్తు. నీవు ఆత్మీయంగా సజీవంగా నిలబడినట్లయితే, ఆత్మీయంగా నువ్వు బలంగా దృఢంగా ఉన్నట్లయితే నీవే కావాలంటున్నాడు ఈరోజు యేసుక్రీస్తు. శారీరకంగా బలంగా ఉన్నటువంటి వారు కాదు, శారీరకంగా దృఢంగా ఉన్నటువంటి వారు, శారీరకంగా అన్ని రకాలుగా అన్నిటికీ ఓర్చుకునేటటువంటి వాళ్ళని కాదు దేవుడు కోరుకునేది. ఈరోజు ఆత్మానుసారంగా ఆత్మీయ స్థితి అన్ని రకాలుగా బాగుగా వర్ధిల్లుచున్నటువంటి వారిని ఈరోజు యేసుక్రీస్తు కావాలంటున్నాడు. అలాంటి వారిలో నీవు నేను ఉంటున్నామా అని గమనించుకుందాం. ఈ 9 మంది కూడా బయట ఉన్నారు కదా, బయట ఉన్నారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వాడు ఆ ఒక్కడు మాత్రమే యేసు పాదాల దగ్గర ఉన్నట్లుగా చూసుకుంటున్నాం. యేసైతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, యేసుతో సహవాసం చేసినట్లుగా మనం చూసుకుంటున్నాం. ఈరోజు మనం ఆదివారంలో వచ్చినాం. మన సహవాసం ఎవరితో ఉంది సార్ గమనిద్దామా? మన సహవాసం ఎవరితో ఉంది? లోకానుసారమైనటువంటి వ్యక్తులతో ఉందా? లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో ఉందా మన సహవాసం? లేకపోతే బంధువులతో మనం సహవాసం చేస్తున్నామా? అవన్నీ మంచి, అవన్నీ చేయకూడదు, అవన్నీ వ్యతిరేకమని నేను అనట్లేదు. కానీ మొట్టమొదటి ప్రాముఖ్యత, ది ఫస్ట్ ప్రయారిటీ కదా, మొట్టమొదటి ప్రాముఖ్యత మనం దేనికి ఇవ్వాలి? మన ఆత్మీయ ఆరాధనకి ఇవ్వాలి, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఆత్మీయంగా మనం దేవునితో సహవాసం చేయాలి, ఆయనతో మనము సమయాన్ని గడపాలి మొట్టమొదటిగా. ఆ విధంగా ఉన్నప్పుడే మనము అనేక రకాలుగా దేవుల్లో ఆశీర్వదించబడతాం, దీవించబడతామని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ సమయాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకున్నారు. ఎవరు? వీళ్ళిద్దరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే 10 మంది ఉన్నారు. 10 మందిలో 9 మంది ఒకడు ఒకవైపు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కానీ ఈ 9 మంది ఏమో శారీరకమైనటువంటి దానికోసం, లోకపరమైనటువంటి దానికోసం కదా, లోకంలో ఉన్న దానికోసం సద్వినియోగం చేసుకున్నారు. ఏంటి? సెల్ఫిష్గా, స్వార్థపూరితంగా, లోకానుసారంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కానీ ఈ సమరయుడు ఒక్కడు మాత్రము అతడు ఆత్మీయంగా తనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అలానాడు యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఆయన చాలామంది అనుసరించారు, చాలామంది వెంబడించారు, చాలామంది ఆయనతో పాటు వెళ్ళారు కదా. వారి పనులన్నీ కూడా విడిచిపెట్టేసి తమకున్నటువంటి సమయాన్ని ఆయన కొరకు కేటాయించారు. ఎందుకు? సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని. ఎలా అంటే కొందరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వెళ్ళారు, కొందరేమో ఆయనను చూద్దాము అని. ఎలా వెళ్ళారు? కొందరు ఆయనను చూద్దామని వెళ్ళారు, మరికొందరేమో ఆయన మాటలు విందాము అని వెళ్ళారు, మరికొందరేమో ఆయన ఏం చేస్తాడో చూద్దాము అని కదా. అద్భుతాలు ఎలా చేస్తాడు, స్వస్థత ఎలా చేస్తాడు, ముడుతున్నాడా, తట్టుతున్నాడా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా, ఎలా చేస్తాడో చూద్దాం పదండి అని ఒక గుంపు వెళ్ళింది కదా. వారికి ఉన్నటువంటి సమయాన్ని, అంటే వారికి పనులకున్నటువంటి సమయాన్ని విడిచిపెట్టేసి ఆ యేసుక్రీస్తు కొరకు ఆ సమయాన్ని వాళ్ళు వినియోగించుకోవడానికి వెళ్ళారు. కానీ ఏ రకంగా? లోకపరంగా వెళ్ళారు. ఆయన ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి. మరికొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు కూడా వారికి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని యేసుక్రీస్తు కోసం కేటాయించారు. చాలా మంచిది. కానీ ఏ తలంపుతో కేటాయించారు? చెడు తలంపులతో లోకానుసారంగా కేటాయించారు. ఎందుకు? ఇతడు ఏ మాట మాట్లాడితే అతన్ని పట్టుకుందాం, ఎక్కడ తప్పు చేస్తే అక్కడ దొరకపట్టుకుందాం, దేనిలో ఇతడు పొరపాటు చేస్తాడో అక్కడ ఇతన్ని నిందిద్దాం, ఇతన్ని అధికారులకు అప్పగిద్దామనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారు, లోకానుసారంగా సద్వినియోగం చేసుకునేటువంటి వారు ఉన్నారు, ఆత్మానుసారంగా సద్వినియోగం చేసుకునేటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేస్తుంటున్నాం. కానీ ఏ రకంగా? లోకానుసారంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, లేకపోతే ఆత్మానుసారంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం.
ఎందుకంటే దేవుడు చూస్తున్నది నీ నా ఆత్మను కదా, నీ యొక్క అంతరాత్మను ఆయన చూసుకుంటున్నాడు, నీ ఆత్మస్థితిని ఆయన పరిశీలిస్తుంటున్నాడు. నీ ఆత్మస్థితి బాగున్నట్లయితే మనం దేవుడితో జత కట్టబడి ఉండగలుగుతాం, దేవుడితో మనం స్థిరంగా నిలబడగలుగుతాం. కాబట్టి అందుకే ఇక్కడ మనం చూసుకుంటున్నాం 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచనని వానితో చెప్పాను. ఆత్మీయ స్వస్థత పొందుతున్నాడు ఇక్కడ. ఆత్మీయ స్వస్థత, ఆత్మీయంగా అతడు కంపుకొట్టిపోయాడు, ఆత్మీయంగా అతడు ఖరాబ్ అయిపోయాడు, ఆత్మీయంగా అతడు చెడిపోయాడు. ఆల్రెడీ శారీరకంగా చెడిపోయాడు, అందుకే గ్రామం అతన్ని బహిష్కరించింది. కానీ అదే సమయంలో వాడు ఆత్మీయంగా కూడా చనిపోయాడు, ఆత్మీయంగా కూడా కుష్ఠవ్యాధితో ఉన్నాడు, ఆత్మీయంగా కూడా పతనమైపోయాడు, ఆత్మీయంగా కూడా గ్రామానికి దూరంగానే ఉన్నాడు, ఆత్మీయంగా కూడా దేవునికి దూరంగానే ఉండిపోయాడు. ఆత్మీయంగా అతడు సరిగా లేడు, చచ్చినటువంటి శవం లాగానే ఉన్నాడు. అలాంటి వాడిని ఇక్కడ మనం ఏం చూస్తుంటున్నాం, వాడు బాగుపడినట్లుగా, స్వస్థత పడినట్లుగా, ఆత్మీయ జీవితంలో అతడు తిరిగి లేచినట్లుగా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నీవు నేను ఎక్కడెక్కడో తప్పిపోతుంటున్నాం. ఎందుకంటే మన మానవులము, మన యొక్క వైఖరి, మన యొక్క సహజ లక్షణాలు, మనలో ఉన్నటువంటి ఆ సహజత్వం మనల్ని ఎక్కడెక్కడనో పడిపోతూ పడిపోతూ ఉంటున్నాం, తప్పిపోతూ ఉంటున్నాం. మరి అలాంటి సమయంలో మనకు దేవుడు ఏమిస్తున్నాడు? అవకాశాన్ని ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు మారు, ఇకనైనా మారు మనసు పొందు, ఆత్మీయంగా నీ జీవితాన్ని బాగుపరచుకో, ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకో, ఆత్మీయంగా నీ జీవితాన్ని సరిచేసుకో, చక్కబెట్టుకో అని దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నప్పుడు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే సామెతల్లో అంటూ ఉంటారు, దీపం ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కపరచుకో. అంటే దీపం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందా? దీపం ఎప్పుడు కూడా వెలుగదు కదా, ఎప్పుడు ఆరిపోతూ ఉంటుంది. దానిలో నూనె అయిపోయినప్పుడు ఆరిపోతూ ఉంటుంది. తర్వాత ఆ ఒత్తి అనేటటువంటిది అది కాలుతూ కిందికి వచ్చిన తర్వాత ఆరిపోతూ ఉంటుంది. మూడోది గాలి, ప్రకృతి వైపరీత్యాలను బట్టి గాలి వచ్చినప్పుడు కూడా ఆరిపోతూ ఉంటుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపరచుకో అంటారు. అంటే దీపమే కదా, ఒకసారి అంటిస్తే అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కదా అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. అలా వెలగడానికి అదేమి దివ్యజ్యోతి కాదు కదా. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, అదేంటిది? సమయం ఉన్నప్పుడే, దానికి అనుకూలమైనటువంటి సమయంలోనే ఆ ఒత్తి, ఆ దీపము వెలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలోనే మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ జీవితాన్ని మనం బాగుపరచుకోవాలని, మన జీవితాన్ని కట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. చివరిగా ఈ మరొకసారి మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, యోహాను రాసినటువంటి 3వ పత్రిక, మనం ఇంతకుముందు చదువుకున్న రీతిగా యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చాలా చక్కగా తేట తెల్లగా చెప్తూ ఉంటున్నాడు. చదవండి 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను కదా. ఈరోజు మన ప్రార్థన ఇటు రీతిగానే ఉండాలి. మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి? ఇటు రీతిగా ఉండాలి. ప్రభువా, నన్ను ఆత్మలో ఎంతగానైతే నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావో, ఆత్మలో నన్ను ఎంతగా అయితే దీవిస్తున్నావో, అంతగానే నన్ను ఈ లోకపరంగా కూడా, శారీరకంగా కూడా నన్ను దీవించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అంతేకాని ఎల్లప్పుడూ కూడా శారీరకంగా నాకు అది దేవా, ఇది దేవా, అది కావాలి దేవా, ఇది కావాలి దేవా అని మనం ప్రార్థన చేసినంత మాత్రాన మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కావచ్చు. ఎందుకంటే అడిగినటువంటి దేవుడు ఇచ్చేటటువంటి వాడు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నీ ప్రార్థన విని నీకు ఆశీర్వాదం ఇస్తాడు కావచ్చు. కానీ నీ ఆత్మస్థితి ఎలా ఉందో మనం గమనించుకోకపోయినట్లయితే అది మనకెంతో ప్రమాదం. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని చక్కపరచుకోవాలి, మన ఆత్మను మనం అభివృద్ధి చేసుకోవాలి, మన ఆత్మను మనం డెవలప్ చేసుకోవాలి. మనకున్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ కదా, దేవుని యొక్క ఆత్మను మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి? మన ప్రార్థనలో సహవాసం చేయడం ద్వారా, వాక్యాన్ని చదవాలి, ఆత్మకు ఆహారం. మన శరీరము మనం బలంగా దృఢంగా ఉండడానికి ఎన్నో రకాల మార్గాలు మనం చూస్తూ ఉంటాం కదా.
మంచి మంచి ఫలాలు మనం తింటూ ఉంటాం, మంచి మంచి ఆహారాన్ని మనం భుజిస్తూ ఉంటాం కదా, బలం రావాలని, శక్తి రావాలని చెప్పేసి. అదే రీతిగా నీ ఆత్మ కూడా బలం పొందుకోవాలని, నీ ఆత్మ కూడా దృఢంగా ఉండాలని నువ్వేం చేయాలి? దానికి బలమైన ఆహారాన్ని పెట్టాలి. బలమైన ఆహారాన్ని పెట్టాలి కదా. ఎక్కడి నుంచి పెడతావు మరి బలమైన ఆహారాన్ని? ఈరోజు మన శరీరానికి ఆహారాన్ని పెట్టాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ నీ ఆత్మకు ఆహారం పెట్టాలంటే ఈ రోజుల్లో అయితే నీకు ఎలాంటి డబ్బు కూడా ఖర్చు పెట్టడం అవసరం లేదు కదా, ఎలాంటి డబ్బు కూడా అవసరం లేదు. నీ ఆత్మను పోషించుకోవడానికి, నీ ఆత్మను అభివృద్ధి చేసుకోవడానికి, నీ ఆత్మకు కావలసినటువంటి ఆ నీటిని, ఆ ఆహారాన్ని అందించడానికి నీవు ఎలాంటి డబ్బు కూడా, నయా పైసా కూడా నీవు ఖర్చు పెట్టనవసరం లేదు. అన్ని కూడా నీకు దేవుడు అనుకూలంగా ఉంచాడు. నీ చేతిలోనే ఉన్నది కదా, నీ చేతిలోనే ఉన్నది. మరి అన్ని అవకాశాలు ఉంది కూడా, అంతగా దేవుడు అన్ని వనరులు ఇచ్చినప్పటికీ కూడా మన ఆత్మ ఎందుకు ఆడిపోతా ఉంది కదా, మన ఆత్మ ఎందుకు ఆడిపోతా ఉంది? దినదినం ఎందుకు దాని మంట తగ్గుతూ ఉంది, ఎందుకు దాని వెలుగు తగ్గుతూ ఉంది అని చెప్పేసి అంటే దానికి సరైనటువంటి రీతిలో మనము ఆ నూనెను అందివ్వడం లేదు, దానికి కావలసినటువంటి ఆహారాన్ని రోజు రోజు అందివ్వడం లేదు. అందుకే ఆ ఆత్మ దినదినము కూడా ఆరిపోతూ వస్తూ ఉంది, తన కాంతిని తగ్గించుకుంటూ వస్తూ ఉంది. అందుకే మన ఆత్మకు ఆహారాన్ని పెట్టాలి, మన ఆత్మకు ఆహారాన్ని అందించాలి, మన ఆత్మకు నీటిని అందించాలి. వాక్యం అనేటటువంటి కదా ఆత్మీయ ఆహారాన్ని మన ఆత్మకు అందించినప్పుడు మన ఆత్మ ఆరిపోకుండా, పడిపోకుండా, చల్లారిపోకుండా అది నిత్యము దేవుని కొరకు మండుచున్నటువంటి జీవం కలిగినటువంటి ఆత్మగా అది నిలకడగా ఉండగలుగుతుంది. కాబట్టి అటు రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, మన ఆత్మీయ స్థితిని చక్కపరచుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనము వాక్యపు వెలుగులో సరి చేసుకున్నాం. అటు రీతిగా దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇవ్వాలని, సమయాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని, ఆ సమయాన్ని ఆత్మీయ అభివృద్ధి కోసం మనం సద్వినియోగం చేసుకునేలా ఆ దేవాతి దేవుని యొక్క కృప, తన సన్నిధి మనకు నిత్యము తోడుగా ఉండునట్లుగా దేవుడు మనకు తన కాంతిని మన మీద ఉదయింపజేసి మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మన వీటిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్.